ప్రకాశం, నెల్లూరు ఈ 6 జిల్లాల జీవన పరిణామాలను కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు నిర్దేశించే కృష్ణా జిల్లా ప్రాజెక్టుల పైన రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి మీటింగ్లో, కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో సరైనటువంటి ప్రణాళిక రూపొందించుకోకుండా ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ రాష్ట్ర విభజన తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలలో ఈ రివర్ సంబంధించినటువంటి అంశాలు ఎంతో కీలకమైనటివి, కృష్ణా వాటర్కి సంబంధించినవి. దీన్ని అపెక్స్ కౌన్సిల్ ఏ రకంగా అయితే రీఆర్గనైజేషన్ దాంట్లో మెన్షన్ చేసిన విధంగా అపెక్స్ కౌన్సిల్ని అప్పుడే ఆ రోజు నుంచే పట్టకుండా దాన్ని నిర్లక్ష్యంగా వహించి ఈరోజు ఏదో తూతూ మంత్రంగా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఒక పక్కనేమో తెలంగాణ సంబంధించినటువంటి ఇరిగేషన్ మంత్రి గారు వాళ్ళకు అవసరానికన్నా కూడా ఎక్కువ నీళ్ళు వస్తున్నా కూడా ప్రణాళికతో ఎక్కువ టీఎంసీలను తన పేపర్తో సహా తీసుకెళ్తే సరైనటువంటి సమాధానం చెప్పకుండా రాష్ట్ర ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి గారు తాకట్టు పెట్టడం జరిగింది. ఆ రోజే చెప్పాం, పోలవరం ప్రాజెక్టును ఎవ్వరూ కూడా సరైనటువంటి రీతిలో తీసుకోకపోతే రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ని త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఆ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుండె చప్పుడు అని చెప్పి అన్ని రకాల అనుమతులు తెప్పించుకోవడంలో అయితేనేమి, నిధులు కేటాయించడంలో కానీ ఎంతో ఉత్సాహం చూపించాలని అందరికీ తెలిసినటువంటి అంశమే. రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని విషయాలలో క్లియరెన్సెస్లో కొన్ని అడ్డంకులు సృష్టించినా ఎక్కడ కూడా వేగం తగ్గకూడదు అనే ఉద్దేశంతో రైట్ కెనాల్ను లెఫ్ట్ కెనాల్ను పూర్తి చేయాలన్న సదుద్దేశంతో ఆ కెనాల్ను కూడా పూర్తి చేస్తే 1800 కోట్ల పేరుతో అవినీతితో 4 మోటార్లు బిగించి 2 నదులు నేను కలిపేశాను అని చెప్పి చెప్పుకుంటూ పోతుంటారు చంద్రబాబు నాయుడు గారు. ఈ పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ఈ పట్టిసీమ ప్రజల కోసమే కడతానము అని చెప్పి మాట్లాడినట్టు వీళ్ళు ఆ పట్టిసీమ ప్రాజెక్టు కట్టిన తర్వాత రాయలసీమకు చుక్క నీరన్న ఇవ్వగలిగారా అని చెప్పి మేము ఆ రోజు నుంచి ప్రశ్నిస్తున్నాం, ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఆ పట్టిసీమ కట్టారు అని చెప్పి ఈ పట్టిసీమ గోదావరి పోలవరంకి సంబంధించినటువంటి అంతర్భాగమా అని చెప్పి మా పార్లమెంట్ సభ్యులు సుబ్బారెడ్డి గారు ప్రశ్న వేస్తే పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వానికి పైన కూడా దీన్ని చేస్తూ పోలవరం ప్రాజెక్టులకి అంతర్భాగం కాదు అని చెప్పి డైరెక్ట్గా చెప్పడం జరిగింది. అదే అదునుగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టు సంబంధించినటువంటి దానికి వాళ్ళ వాటా కింద 45 టీఎంసీలు కావాలని చెప్పి, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 45 టీఎంసీలు 90 టీఎంసీలు ఇప్పుడే కావాలని చెప్పి మెలకపెట్టి రాయలసీమ ప్రజలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజల యొక్క భవిష్యత్తుని సర్వనాశనం చేస్తున్నారు. పూర్తిగా రాయలసీమ ప్రాజెక్టుల పైన వ్యతిరేకత గతంలోనే చూపించినటువంటి ఈ దేవినేని ఉమా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడును కడుతూ ఉంటే పోతిరెడ్డిపాడు ఈ 6 జిల్లాల అవసరాలను తీరుస్తుంది అని చెప్పి దానికి వ్యతిరేకంగా ఈయన ధర్నా చేపట్టారు. ఆ రకంగా ఆ రోజు నుంచి రాయలసీమ ప్రాజెక్టు వ్యతిరేకత భావం ఉన్నటువంటి ఈ నీటిపారుదల శాఖ మంత్రి గారు తనని ఆ రోజు ఆ వ్యతిరేకత చూపించాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా చేసి ఇంకా ప్రాజెక్టులకి ఏ రకమైనటువంటి న్యాయం జరగకుండా చేసినటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. ఒక పక్కన 854 అడుగులు మెయింటైన్ చేస్తేనే ఈ వెలుగొండకు కానీ మిగిలినటువంటి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు అని చెప్పి మేము గొంతు చించుకుంటున్నా కూడా ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం, ఒక పక్క ఈ చంద్రబాబు నాయుడు గారు నిర్దాక్షిణ పేరుతో మొత్తం ఖాళీ చేసేశారు శ్రీశైలం. 787 డెడ్ స్టోరేజ్లో కూడా వదలట్లేదు, ఇంక నీళ్ళు తోడేస్తూనే ఉన్నారు. 854 అడుగులే మెయింటైన్ చేయకుండా ఈ రకంగా తోడేసుకుంటూ పోయినటువంటి వీళ్ళు మరో పక్కనేమో 800 అడుగుల్లో కేసీఆర్ గారు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అని చెప్పి 800 అడుగుల నుంచే 120 టీఎంసీ డ్రా చేయడానికి కొత్త ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. పాలమూరు రంగారెడ్డితో పాటు దిండి ప్రాజెక్టులు 120 టీఎంసీలు 800 అడుగుల నుంచి డ్రా చేస్తే
రాయలసీమ ప్రజలకు ఏం మిగులుతుంది? కానీ రాయలసీమ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు నీటి దాంట్లలోనే విఫలమైందే కాకుండా కనీసం రాయలసీమ ప్రయోజనాల గురించి ఒక్క మాట మాట్లాడకపోవడం ఆ ప్రాంత ప్రజలుగా మాకు ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆ బాధను వ్యక్తం చేస్తున్నాం. ఎప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా కేవలం వాళ్ళు చేసుకుంటున్నటువంటి అవినీతి తప్పిపుచ్చుకోవడానికి రాయలసీమ పేరు చెప్పి ప్రాజెక్టులు దోపిడీ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా ఆ నీళ్ళు ఇవ్వాలి, ఆ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేటువంటి చిత్తశుద్ధి ఏ మూలన కనిపించలేదు. పోయిన నెలలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి అన్యాయం జరుగుతుంది అని చెప్పి కర్నూలులో దీక్ష చేసి పలు ప్రశ్నలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఏ ఒక్కదానికి సమాధానం ఇవ్వలేదు. ఏంటి మీ ఉద్దేశం? ఎందుకు ఈ రకంగా మీరు ఓ ప్రాంతాన్ని అన్యాయం చేస్తున్నారు? గతంలో కూడా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయండి, ప్రాంతాలన్నింటినీ కూడా సమానంగా చూడండి అని చెప్తే ప్రాంతాల మధ్యన చిచ్చు పెడతారు అని చెప్పి ఎదురుదాడి చేస్తారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, తెలుగు ప్రజలు కలిసి ఉండాలా అని చెప్పి ఏకైక అజెండాతో బయటకు వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2 రాష్ట్రాలు విభజించారు, మళ్ళీ ఎవరికి కూడా ఆలోచనలు లేవు. కానీ మీరు మనసులో ఒకటి పెట్టుకొని ఒక ప్రాంతాన్ని దురుద్దేశంగా చూస్తున్నటువంటిగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ హంద్రీనీవా ప్రాజెక్టు పైన కానీ, గాలేనగిరి పైన కానీ, వెలుగొండ పైన కానీ ఒక్క మాటన్నా మాట్లాడారా నిన్న? ఏ రకమైనటువంటి రాయలసీమ ప్రాజెక్టు పైన ఒక్క మాట మాట్లాడకపోతే మాకు ఎంత బాధ ఉంటుందో ఒకసారి మా ఆవేదన మేము వ్యక్తం చేస్తున్నాం. మాకు ఏ రకంగా ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టాలి కానీ అభివృద్ధిని అడ్డుకోవాలన్నటువంటి ఏ ఆలోచన మాకు లేదు. ఆలోచన మీకుంది. మీకున్నటువంటి ఆలోచనతో దుర్మార్గంగా ప్రాంతాల మధ్యన విభేదాలు సృష్టించి సరైనటువంటి రీతిలో వ్యవహరించకపోవటం వల్లనే ఈరోజు ఇవన్నీ జరుగుతున్నాయి. గతంలో మీ పాలనలోనే ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచినప్పుడు మీరు నిద్రపోయారు. నేను మొత్తము దేశాన్ని నేను చక్రం తిప్పుతున్నాను అని చెప్పి ఆ రోజు అంత పవర్లో ఉండి కూడా ఆ రోజు ఆల్మట్టి డ్యామ్ కడుతుంటే మీరు అడ్డు చెప్పలేకపోయారు. ఈరోజు దిండి ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు కడుతుంటే మీ యొక్క కేసులకు భయపడి మీరు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోని అన్నారు. ఎందుకు ఈ వివక్ష? మాకు మీరు ఎంతసేపు డైలాగులు చెప్తూ కాలువ గట్లపైన నిద్రపోతాను, నీళ్ళు ఇస్తాను. కాలువ గట్లపైన 5 కోట్లు 10 కోట్ల బస్సులో నిద్రించి దానికోసం 1 కోటి రూపాయలు టెంట్లు వేయించి ఇతరుల యంత్రాంగాన్ని అంతా ఆడ పెట్టి దానివల్ల వచ్చేటువంటి ఒరిగేది ఏమీ ఉండదు. చంద్రబాబు గారు, మీరు కాలువ గట్లపైన ఎక్కడ పడుకోవద్దు, ఆ ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్ళు ఇవ్వండి అని కోరుతున్నాం. విపరీతమైనటువంటి అవినీతి ప్రాజెక్టుల పేరుతో రాయలసీమ ప్రాజెక్టు పట్టిసీమలో 1800 కోట్లు కేవలం మోటార్ కెనాల్స్ తీసింది రాజశేఖర రెడ్డి గారు. ఆ ఆలోచన చేసింది రాజశేఖర రెడ్డి గారు. అవి మర్చిపోయి కేవలం 4 మోటార్లు బిగిచ్చేసేసి నదులు అనుసంధానం చేశానని చెప్పి దాంట్లో దాదాపుగా 600 నుంచి 700 కోట్లు అవినీతి చేశారు. ఈరోజు అనేక ప్రాజెక్టులు, కుప్పం బ్రాంచ్ కెనాల్ 450 కోట్లు, 100 కోట్ల ప్రాజెక్టు 450 కోట్లకు పెంచి అడ్డదిడ్డంగా దోచుకుంటున్నారు. ప్రాజెక్ట్స్ నామినేషన్ల పైన ఇవ్వటం, కోట్లాది ప్రాజెక్ట్ నామినేషన్ పైన ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్టు వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నారు. అధికారులను కూడా కాంట్రాక్టులను చేస్తున్నారు. 20B అనే హెచ్ఎన్ఎస్ఎస్లో ఒక ప్యాకేజ్లో ఆ టన్నలు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుడికి నామినేషన్ పైన కట్టబెడతారు ఆ టన్నల్ని. దాన్ని మళ్ళీ చేయలేము అని చెప్పి వాళ్ళు చేసేంత డబ్బులంతా పిండుకొని మిగిలిన పని మేము చేయలేము అని అంటే దాన్ని 10 ఇంచుల ఎస్టిమేషన్ పెంచి దాన్ని మళ్ళీ టెండర్ ప్రాసెస్లో దోచుకోవాలని చూస్తారు. 58వ ప్యాకేజీలో 30 కోట్ల పెండింగ్ ఉన్నటువంటి బ్యాలెన్స్ వర్క్ని 170 కోట్లకు పెంచుతారు. ఈ రకంగా రాయలసీమ ప్రాజెక్టుల పేరు చెప్పి దోచుకు తింటున్నారు తప్పితే నీళ్ళు ఇవ్వాలన్నటువంటి ఆలోచన వీళ్ళకు లేకపోవటం శోచనీయం. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నిజంగా మేము ఏ ఒక్కరం కూడా ప్రాంతాల మధ్యన మళ్ళా కొత్తగా ఇది రాకూడదు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచనతో మేము ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా మన సిద్ధేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఏ రకంగా తరలి వెళ్ళారో ఒకసారి ప్రభుత్వం కూడా దాని గురించి రిపోర్ట్ తెప్పించుకుంటే బాగుంటుంది. ఓ పక్కనేమో కేసీఆర్ గారు మహారాష్ట్ర ప్రభుత్వంతో కానీ కర్ణాటక ప్రభుత్వం సంప్రదించి ఒక్కొక్క ప్రాజెక్ట్స్ పైన ఉన్నటువంటి సరిహద్దులు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ పైన ఆనకట్టలు కట్టుకుంటూ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటుంటే నువ్వు కనీసం ఆలోచన 1% కూడా చేయ, నీ యొక్క వ్యక్తిగత లాభాల కోసమో
నీ యొక్క వ్యక్తిగత ప్రతిష్ట కోసమో నీ వ్యక్తిగత కేసుల కోసమో రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు. ఇది సమంజసమా? నిజంగా ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మావి. దయ ఉంచి రాయలసీమ ప్రాంతానికి అక్కడెక్కడో ప్రాజెక్టు కట్టేసేసి నీళ్ళు వస్తాయనేటువంటి కల్లిబొల్లి మాటలు మాని డైరెక్ట్గా బోర్డుతో మాట్లాడి రాయలసీమ సంబంధించినటువంటి ప్రాజెక్టులకు అన్నిటికీ కూడా అష్యూర్ వాటర్ తెప్పించే విధంగా ప్రయత్నం చేయాలి. ఈరోజు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం దాన్ని కొనసాగించండి అనేది దానికి కూడా మాకు నిజంగా అన్యాయం జరుగుతుంది. కనీసం బచావత్ ట్రిబ్యునల్కు వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ అన్న ఇవ్వాలి. కరువు ప్రాంతాలైనటువంటి ప్రాంతాలలో, నీటికి కటకటాలాడేటువంటి ప్రాంతాలలో కనీసం ఒక ఆరుతడి పంటకైనా తాగునీరు ఇచ్చేదానికన్నా కూడా దాంట్లో ఒక వెసులుబాటు తీసుకోవాలా అని చెప్పి మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని. కనీసం మేము చెప్పే విన్నపాన్నన్నా మీరు అంగీకరించండి. మాకు చాలా చిత్తశుద్ధి ఉంది. మీరు మా అందరినీ కూడా అఖిలపక్ష సమావేశంగా పిలవండి, మా ఆలోచనలు చెప్తాం. అందరం కలిసి ఏ ప్రాంతం కూడా అన్యాయం కాకుండా అన్ని ప్రాంతాలకు నీళ్లు సరైనటువంటి రీతిలో వచ్చే విధంగా అందరం కలిసి పోరాడదాం అన్నటువంటి మాటలు ఎన్నోసార్లు మాట్లాడినా కనీసం దాని గురించి పిలుపు ఇవ్వరు. కనీసం పిలిస్తే ఎక్కడ వాళ్ళను చేసిన తప్పులు బయటపడతాయని చెప్పి భయపడి అటువంటి మీటింగ్లే కండక్ట్ చేయరు. దయవుంచి చంద్రబాబు నాయుడు గారు, ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా గారు, మీరు ఒక ఆలోచన చేయండి. ఎంతసేపు అద్భుతాలు సృష్టి చేస్తాం, మొత్తం గ్రహాలకంతటి కూడా రాజధాని చేస్తున్నాం, ఇక్కడి నుంచి అంత పరిపాలన కొనసాగుతుంది, మేము చక్రవర్తులం, ఇతర గ్రహాలకు ఇక్కడి నుంచి వారధులు కట్టేస్తాం అనేటువంటి మాటలన్నీ కూడా అనేసి రియాలిటీకి వచ్చి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఏ రకమైన మన యొక్క ప్రయోజనాలను కాపాడుకోవాలని చెప్పి బోర్డుకు చెప్పే విధంగా ఆలోచనలు చేసి ఆ బోర్డుకు సంబంధించినటువంటి వాటిని ఒత్తిడి పెంచి ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా ఉన్నటువంటి ప్రాజెక్టులకు అన్నిటికీ కూడా అష్యూర్ వాటర్ వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి సవినయంగా కోరుతున్నాం.